హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యామ్ 2. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ పేపర్ ప్రెజెంటేషన్. ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే వసు ఉంటది. వచ్చారా అంటది వసు. హా మామ్. త్వరగా వచ్చావేంటి నువ్వు అంటాడు దేవ్. హా, ఆఫ్టర్నూన్ ఖాళీగానే ఉన్నా, అందుకే వచ్చేసా. అవును, నోటీస్ బోర్డ్ చూసారా అంటాడు. అనగానే దేవ్, చూసాం మామ్, సింపోజియం గురించే కదా అంటాడు. హా అంటది వసు. విన్నాను, అన్ని కాలేజెస్ వాళ్ళు వస్తారు కదా అంటాడు దేవ్. అవును, మీరు ఏదైనా టాపిక్ మీద ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు అంటాడు. అనగానే దేవ్, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి మా, ఈ టైంలో నేను చేయను అంటాడు. అలా వెళ్తుంటేనే మనకి కాంపిటీషన్ ఎలా ఉందో తెలుస్తుంది అండ్ పక్క వాళ్ళ ఆలోచనలు తెలుస్తాయి అంటది వసు. అనగానే రక్ష, నేను ట్రై చేస్తానత్తా అంటది. అనగానే దేవ్, సరే నేను చూస్తానులే అని లోపలికి వెళ్తాడు. వెంటనే వసు, నువ్వు ముఖేష్ అంటది. చూస్తానుమా అంటూ చిన్నుతో జిమ్కి వెళ్తాడు. ముఖేష్ జిమ్కి వెళ్ళి వచ్చేలోపు రక్ష టాపిక్స్ వెతికి రాస్తూ ఉంటది. వసు కూర్చొని నోట్స్ కరెక్ట్ చేస్తూ ఉంటది. ముఖేష్ వెళ్ళి టైర్డ్గా ఉంది అని వసు పక్కన కూర్చుంటాడు. చిన్ను లోపలికి వెళ్తది. ముఖేష్ బయటకి చూస్తూ, ఏంటిమా, ఆ రోడ్డు చివర చెత్త అలాగే ఉంది, క్లీన్ చేయరా అంటాడు. అనగానే వసు, 2 days నుంచి రాలేదు మరి అంటాడు. అనగానే ముఖేష్, అసలు సింగపూర్ టైప్ పెట్టాలి మనకి అంటాడు. సింగపూర్ టైపా, ఏంటది అంటది వసు. రక్ష బుక్లోకి చూస్తూ ముఖేష్ చెప్పింది వింటూ ఉంటది. ముఖేష్ వసుతో, సింగపూర్లో చెత్త అనేది లేకుండా రీసైకిల్ చేస్తున్నారు. ప్రతిరోజు కొన్ని వేల ట్రక్స్ చెత్తని కలెక్ట్ చేసి ఇన్సినరేషన్ ఫ్యాక్టరీల దగ్గరికి తీసుకెళ్తాయి. ఈ ఫ్యాక్టరీస్లో రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 360 రోజులు చెత్తని బర్న్ చేస్తూనే ఉంటారు. ఈ ప్రాసెస్ నుంచి జనరేట్ అయ్యే హీట్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ నుంచి రిలీజ్ అయ్యే టాక్సిక్ స్మోక్ని ఫిల్టర్ చేసి క్లీన్ ఎయిర్గా కన్వర్ట్ చేసి ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తున్నారు. చెత్తని బర్న్ చేసిన తర్వాత మిగిలిన యాష్ను మ్యాన్ మేడ్ ఐలాండ్కి తీసుకెళ్లి ఓషన్ వాటర్ టచ్ అవని స్పెషల్ ప్లేస్లో డంప్ చేస్తున్నారు. ఈ ఐలాండ్లో మొక్కలు, జంతువులు కూడా హెల్దీగా ఉంటున్నాయి. ఐలాండ్లో డంప్ చేసిన యాష్ను శాండ్గా మార్చి నాన్ స్ట్రక్చరల్ కాంక్రీట్ అండ్ బ్రిక్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తున్నారు అంటాడు. అనగానే వసు, ఓ సూపర్ ఉంది అసలు అంటది. అనగానే ముఖేష్, మన ఇండియాలో కూడా ఇలాంటివి ఉంటే సూపర్ ఉంటుంది కదా అంటది. అవును అంటది వసు. అంటూ ఉండగా రక్ష నవ్వుకుంటూ ముఖేష్ చెప్పినవి రాసి ఒక పేపర్ తీసుకొని వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని స్టార్ట్ చేసి మొత్తం ముఖేష్ చెప్పింది అంతా రాస్తూ ఉండగా కాల్ వస్తుంది. హామా, వస్తున్నా అత్త, అమ్మ వచ్చిందంట, ఇంటికి వెళ్తాను అంటది. సరేమా అంటది వసు. రక్ష పేపర్స్ అన్ని బ్యాగ్లో పెట్టుకొని బ్యాగ్ తీసుకొని వెళ్తది. ఇంటికి వెళ్ళినాక ముఖేష్ చెప్పిన అన్ని పాయింట్స్తో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తుంది. మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రిపేర్డ్ బై రక్ష, గైడెడ్ బై ముఖేష్ అని రాస్తూ నవ్వుకుంటుంది. డిబిఎస్టి కాలేజ్ తరపున ఒక పేపర్ ప్రెజెంటేషన్ని సెలెక్ట్ చేయాలి. దానికి హెడ్ సుజాత మ్యామ్. తను రక్షది సెలెక్ట్ చేస్తుంది. ప్రిపరేషన్ రోజు రక్షకి తోడుగా ముఖేష్ అండ్ దేవ్ ఇద్దరూ వెళ్తారు తేజ్ కాలేజీకి. కానీ ముఖేష్ లోపలికి రాడు. లోపల ప్రెజెంటేషన్ జరుగుతూ ఉంటుంది. దేవ్ వింటూ ఉంటాడు. మొత్తం చెప్పటం అయినాక లాస్ట్లో ప్రిపేర్డ్ బై రక్ష, గైడెడ్ బై ముఖేష్ అని ఉండటం దేవ్ చూసి షాక్ అవుతాడు. ముఖేష్ రక్షకి హెల్ప్ చేశాడా? "ఆ, ఊరికే రాసి ఉంటుందిలే" అనుకుంటాడు దేవ్. మొత్తం ప్రెజెంటేషన్ అంతా అయిన తర్వాత రక్ష వెళ్ళి దేవ్ పక్కన కూర్చుంటది. విన్నర్స్ని చెప్తూ ఉంటారు. దేవ్ అండ్ రక్షకి టెన్షన్గా ఉంటుంది. 3rd place గోస్ టు ఆర్డి కాలేజ్ అంటారు. 2nd place గోస్ టు అంటూ ఉండగా టెన్షన్గా ఉంటుంది రక్షకి. 2nd ప్లేస్లో కేఎల్జీ కాలేజ్ అంటారు. అనగానే దేవ్ అండ్ రక్ష ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటారు. అండ్ 1st place గోస్ టు డిబిఎస్టి కాలేజ్ అనగానే హే, డిబిఎస్టి కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఆరుస్తారు.
రక్షని విష్ చేస్తూ ఉంటారు. బయట ఉన్న ముఖేష్ పక్కన వాళ్ళు మాట్లాడుకుంటూ రేయ్ ఫస్ట్ డీబీఎస్టీ కాలేజ్ అంట అని అనగానే ముఖేష్ ఫేస్‌లో నవ్వొస్తది. అంటే రక్షకి వచ్చిందా? అనుకొని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళబోతుంటే అప్పుడే దేవ్ రక్షకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. రక్ష అండ్ దేవ్ ఫేసెస్ హ్యాపీగా ఉంటాయి. అది చూసి ముఖేష్ కొంచెం బాధగా ఉంటది. లోపలికి వెళ్ళకుండా బయటకే వెళ్తాడు. రక్ష ప్రైజ్ అండ్ సర్టిఫికేట్ తీసుకొని బయటకి హ్యాపీగా వెళ్ళగానే దేవ్ ముఖేష్‌తో రేయ్ రక్షకి ఫస్ట్ వచ్చిందిరా అంటాడు. అనగానే ముఖేష్ ఓహ్! గుడ్. ఇంక వెళ్దామా? లేట్ అయింది అంటాడు. అది విన్న రక్ష ఫేస్ డల్‌గా ఉంటది. ముఖేష్‌ని చూసి వెళ్లి కార్‌లో కూర్చుంటది. కనీసం ఫస్ట్ వచ్చింది అంటే విష్ కూడా చెయ్యట్లా అనుకుంటది. అందరిలో కార్‌లో కూర్చుంటారు. ముఖేష్ డల్‌గా బయటికి చూస్తూ ఉంటాడు. రక్ష మనసులో ఏమైంది వీడికి? అనుకుంటది. దేవ్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటాడు. మన కాలేజీకి ఫస్ట్ వచ్చింది అని. రక్ష మనసులో రక్ష మనసులో మనమే మాట్లాడిద్దామా? అనుకుంటూ తన దగ్గర ఉన్న కప్‌ని ముఖేష్ దగ్గరికి జరిపిద్ది. ముఖేష్ తన చేతిని తీస్తాడు. ఏమయిందబ్బా? అని ఆలోచిస్తూ ఉంటది. ఇంతలో ఇల్లు వస్తది. ఇంటికి వెళ్ళగానే రిషి, వసు ఉంటారు. రిషి రక్షతో రా రక్ష ఫస్ట్ వచ్చావంటగా అంటది. అనగానే రక్ష హా! ఇదిగోండి మామయ్య అని కప్‌ని రిషి చేతికి ఇస్తది. నాకిస్తున్నావేంటి? అంటాడు రిషి. హా మామయ్య అంతా మీ వల్లనే కదా అంటాడు. అనగానే రిషి నేనేం చేశాను? అంతా కాంపిటీషన్ కోసం కష్టపడింది నువ్వు అంటాడు రిషి. అనగానే రక్ష అయినా కానీ ఆ కప్పు మీకే అనగానే రిషి నవ్వుకుంటాడు. రక్ష మనసులో మీకు కాదు ముఖేష్‌కి అనుకుంటది. వసు వసు స్వీట్ తీసుకొచ్చి ఇదిగో అని రిషి అండ్ వసు ఇద్దరూ రక్షకి పెడతారు. ముఖేష్ కూడా విష్ చెయ్యొచ్చుగా ఏదో విష్ చేస్తే సొమ్మంతా పోతుంది అన్నట్లు లోపలికి వెళ్ళాడు అని అనుకుంటది రక్ష. ముఖేష్ రెడీ అయ్యి కిందకి వస్తాడు. రక్ష 3 డేస్ నుంచి కాలేజీకి వెళ్ళదు కాంపిటీషన్ వల్ల. సో మిస్ అయిన క్లాసెస్ వసు చేత చెప్పించుకుంటూ ఉంటది. దేవ్ చదువుతూ ఉంటాడు. ముఖేష్ ఇద్దరిని చూస్తూ టీపాయ్ మీద ఉన్న కప్‌ని చూస్తూ వెళ్లి సోఫాలో కూర్చొని వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. రక్షకి వసు చెప్పటం అయినాక వసుకి కాల్ వస్తది. అది ఫోన్ తీసి మాట్లాడుతూ ఉంటది. దేవ్ చదువుతూ ఉంటాడు. రక్ష ఇద్దరిని చూస్తూ తన మొబైల్ తీసి కెమెరా ఓపెన్ చేసి ముఖేష్‌ని చూస్తూ తన ఫేస్‌లో నవ్వొస్తది. మధ్యలో వసు అడ్డు వస్తూ ఉంటది. రక్ష పక్కకి బెండ్ అయ్యి మరీ ముఖేష్‌ని చూస్తూ ఉంటది. ఇంతలో చిన్ను హాల్లోకి వస్తది. రక్ష ఫేస్‌లో నవ్వు చూసి ఏదో ఫోన్ చూసుకుంటూ సోఫా దగ్గరికి వెళ్లి చూడగానే రక్ష మొబైల్‌లో ముఖేష్‌ని రికార్డ్ చేస్తూ ఉంటది. చిన్నుకి నవ్వొస్తది. రక్ష టక్కున చిన్నుని చూస్తూ అమ్మో! చూసేసిందా? అనుకుంటది. చిన్ను తెలియనట్లు హా! అని ఫోన్ లిఫ్ట్ చేసి హా! వస్తున్నా అంటది. వెంటనే రక్ష మనసులో హమ్మయ్య! చూడలేదా అనుకుంటది. చిన్ను లోపలికి వచ్చి రక్షని చూసి అయిపోయిందా వర్క్ అంటది. అనగానే రక్ష దేని గురించి అడుగుతుంది అనుకుంటది. మ్యాథ్స్ చేస్తున్నట్లున్నారు కదా అంటది చిన్ను. వెంటనే రక్ష మ్యాథ్సా అనుకొని అయిపోయింది అంటది. ఓకే అంటూ లోపలికి వెళ్తది చిన్ను నవ్వుకుంటూ. దేవ్ లేచి పైకి వెళ్తాడు. రక్ష లేచి ఎవరూ లేరు అనుకుంటూ వెళ్ళి ముఖేష్ పక్కన కూర్చుంటది. ముఖేష్ చది చేసుకుంటూ ఉంటాడు. రక్ష తనకి వచ్చిన కప్‌ని మధ్యలో పెడుతూ ముఖేష్, రక్ష అండ్ కప్ వచ్చేటట్లు ఫోటో తీస్తది. ముఖేష్ ఫేస్ సీరియస్‌గా ఉంటది. పట్టుకో కప్‌ని అంటది రక్ష. ముఖేష్ పట్టుకోడు. రక్షనే కప్ పట్టుకొని ముఖేష్ చేతిపై తన చెయ్యి పెట్టి ఫోటో తీసుకోబోతుంటే ముఖేష్ టక్కున చెయ్యి తీస్తాడు. ఆ కప్ కింద పడిద్ది. రక్షకి కోపం వచ్చి లేచి ఆ కప్ టీపాయ్ మీద పెట్టి సీరియస్‌గా కిచెన్‌లోకి వెళ్ళి నేను వెళ్తున్నానత్తా ఇంకా కొంచెం పనుంది అంటది. అనగానే వసు సరే కంగ్రాచ్యులేషన్స్ వన్ మోర్ టైమ్ అనగానే రక్ష థాంక్స్ అత్తా అని ముఖేష్ వైపు సీరియస్‌గా చూస్తూ నా వైపు తిరగని కూడా తిరగట్లా అనుకొని వెళ్తది.
ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్.